అంటే కూడా తల్లికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి కుటుంబ బాధ్యతను అంతా కూడా ఆమె చేతుల మీద పెడుతున్నారు. కానీ నేడు ఉన్నటువంటి తరములో ఈ తల్లులు జ్ఞానవంతురాల్లాగే ఉంటున్నారా, మూర్ఖురాల్లాగా ఇల్లుని ఓడబెరుక్కుంటున్నారు? అంటే మనం ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం ఉన్నటువంటి సోషల్ మీడియాలో చూసినట్టయితే 100కి సగానికి పైగా కూడా తమ గృహాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకని అంటే దేవుడు గ్రంథంలో ఒక మాట చెప్పకూడదు అన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఏంటంట? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అత్యాశ, దురాశ. మనిషికి ఆశ అనేది సహజం. ఎందుకంటే దేవుడి నుంచి కొన్ని మనం కోరుకుంటూ ఉంటాం, మనుషుల నుంచి కోరుకుంటాం. అది ఒక ఆశకి లిమిటు, ఒక హద్దు అనేది దేవుడు ఏర్పరిచాడు. అంతకు మించి వెళితే ఏమవుతుందంటే దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమైనప్పుడు మరణాన్ని కంటుందన్నమాట. ఈ నేటి సమాజంలో మనం చూసినట్టయితే దురాశల వలన అనేక మంది స్త్రీలు, పురుషులు వీళ్ళు ఏ విధంగా పాపంలో జీవిస్తున్నప్పుడు ఒకరి కోసం ఒకరిని చంపుకోవటం, భార్య ఇంకొకరితో ఉన్నప్పుడు వాడిని చంపటం, భర్త ఇంకొకరితో ఉన్నప్పుడు ఇట్లా రకరకాలుగా ధనం కోసం, ఇంకా ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా చంపుకుంటున్నారంటే ఏంటి దానికి కారణం? దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. మనం అనుకుంటాం నాకేమి కాదు, నేను ఎన్ని చేసినా నన్ను ఎవరు పట్టించుకోరు, నేను చాలా తెలివిగలదాన్ని, చెలువుగా చేస్తున్నా, నేను ఎవరికి దొరకను అని అనుకుంటున్నారు. కానీ ఆ పాపం అనేది పరిపక్వత అవ్వకముందు నీకు ఏమి అవ్వదు. అందుని బట్టి నువ్వు చాలామంది అతిశయపడుతున్నారన్నమాట. నేటిన్నటువంటి పాపం చేసేవాళ్ళు, నేను అప్పుడు చేశాను కదా దొరకలేదే, ఇప్పుడు చేశాను కదా దొరకలేదే, ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారే, అంటే నేను చాలా తెలివిగా చేస్తున్నానే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు కంప్లీట్గా పాపం అనేది అవ్వకముందు ఎవరికి కూడా శిక్ష పంపించడు. అందుకని ఆ సమయం వచ్చేంత వరకు కూడా తెలుసుకుంటారు, మారతారు అని ఆ ఇవ్వబడిన సమయాన్ని మనం మార్చుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మార్చుకోలేదు, ఆ సమయం కంప్లీట్ అయిన తర్వాత ఎవరు చెప్పినా కూడా దేవుడు వినడు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వస్తుందన్నమాట. అటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఒక తల్లి అనేటువంటి రాజుగారి యొక్క భార్య ఆమె చేసినటువంటి పని బట్టి తన కుమారులు, తన భర్త వీళ్ళందరూ కూడా నాశనం అయిపోవటం కారణం అయిందన్నమాట. జ్ఞానవంతురాల్లాగా ఉండవలసినటువంటి ఈ తల్లి ఏం చేసిందంటే దురాశపడి గర్భాన్ని ధరించి పాపానికని మరణాన్ని పొందుకుందన్నమాట. ఆ తల్లి ఎవరో మనం ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథంలోకి వెళ్తే మొదటి రాజులు 21వ అధ్యాయం 23 నుంచి చదువు ఒకసారి. మొదటి రాజులు 21:23 నుంచి చూడు. చాలు. చూసారా ఇక్కడ దేవుడు ఏమని చెప్తాడు? ఇంత భయంకరమైన శిక్ష ఆ కుటుంబం మీదకి, ఆ యొక్క స్త్రీ మీదకి రావటానికి కారణం ఏంటి? దేవుడు కనికరం కలిగిన వాడే కదా. ఏదో ఒక దెబ్బతో సరిపెట్టచ్చు కదా, ఒక శిక్షతో సరిపెట్టచ్చు కదా. మరి ఎంత పెద్ద భయంకరమైనదంటే కుక్కలు ఆమెను తినటం, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ రక్త సంబంధికుల్ని, తన కడుపున పుట్టిన పిల్లలందరినీ కూడా ఏంటి కుక్కలు తిని వాళ్ళ రక్తం కుక్కలు నాకటం అంటే ఎంత భయంకరమైనటువంటి తప్పిదం వాళ్ళు చేసి ఉంటారనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా తన కిందకు వచ్చేపాటికే ఇక్కడ ఆహాబు రాజు తన భార్య మాట విని చెడిపోయాడట. ఏమి చెప్పిందామా ఈయన మనం కొంచెం మనం 21వ అధ్యాయంలో మనం ఒకసారి వెళ్ళినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే నాబోతు అనేటటువంటి ఆయనకి
చాలు చాలు. ఆయన ఏం చెప్పాడు, రాజుగారికి కోటకు ఆనుకొని నాబోతు అనే ఆయనకి తన పితరుల నుంచి వస్తున్నటువంటి ఆస్తి అనమాట. అయితే ఇది బాగుంది, చక్కగా ఉంది అని చెప్పి రాజుగారిని ఆయన పిలిచి, అయ్యా నాకు ఈ తోట ఇవ్వు, నేను కూర మొక్కలు వేసుకుంటా అంటే ఆయన అన్నాడు, అయ్యా ఇది మా తరతరాల నుంచి నా పితరులది ఆస్తి, నేను అమ్మనయ్యా అన్నాడు. అందుకు రాజుగారు సర్లే అని చెప్పి అనాల్సింది పోయి మూతి ముడుచుకొని వచ్చి ఇంట్లో మూలలో కూర్చొని మంచం మీద ముడుచుకొని కూర్చున్నాడు. ఇంట్లోకి ఏమొచ్చింది, యెజబెల్ రాణి గారు, రాజుగారు అంటే ఏంటి మీరు మూతి ముడుచుకొని కూర్చున్నారు, సంతోషం లేదు ఏం లేదంటే ఆయన చెప్పాడన్నమాట, ఇటు జరిగింది, ఇటు సంగతి అని చెప్పేసి. ఆ తర్వాత 7వ వచనం చూడమ్మా. చాలు చాలు. ఆ పంపిన తర్వాత వీళ్ళు అబద్ధ సాక్ష్యం సృష్టించి, ఇక దేవుడిని రాజుని నాబోతు తిట్టాడయ్యా, మేము చెవిలారా విన్నాం అని చెప్పి 3-4 సాక్షులను పెట్టి అతన్ని రాళ్లతో కొట్టించి చంపించిందనమాట. అయితే నిరపరాధి రక్తాన్ని వీరు చిందించి చావుకు కారణమయ్యారు. ఆ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి అనమాట. ఏ స్థలమందు ఆ రక్తాన్ని కుక్కలు నాకినాయో అప్పుడు దేవుడు ఏలియాతో చెప్తున్నాడు. అయితే ఏమొచ్చి చెబుతుంది ఏమని, అయ్యా నీకు ఆ పొలం వచ్చేసి నెల్లు ఆయన చంపించేసా, నీకేం భయం లేదు అని చెప్పి చెప్తుంది. ఎక్కడైనా భార్య అలిగితే భర్త బయటికి వెళ్ళి ఆమె అలిగింది తీర్చడానికి ఇష్టపడతాడు. కానీ ఇక్కడ రివర్స్లో చూసినట్టయితే అసలు ఆయన ఆలోచనే తప్పు. ఈ తప్పు ఆలోచనలకి ఆమె ఏం చేసింది, నువ్వేం భయపడమాక, నేనున్నాను నీకు, నేను ఆ స్థలాన్ని ఏదో రకంగా ఇప్పిస్తాను అని చెప్పేసి ఏమో అభయం ఇచ్చి చెడ్డ మార్గంలో చెడ్డ పనులు చేయటానికి అబద్ధ సాక్ష్యం సృష్టించి దేవుని యొక్క ఆజ్ఞ కూడా మీరి నీ పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఆశించద్దు అని చెప్పి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను కూడా మీరేసి ఒక అన్యాయంగా ఒకరిని చంపటానికి కారకురాలైంది. అయిన తర్వాత ఇక ఇంటికి వచ్చి ఇక నువ్వు వెళ్ళి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోపో అన్నప్పుడు ఆహాబు ఆ తోటలోకి వచ్చి చక్కగా తిరుగుతున్నాడు. ఇదంతా నాదే, ఇంకా మళ్ళీ అడిగేవాడు లేడు, ఎవరు లేరు అనుకున్న సమయంలో దేవుని యొక్క మాట ఏలియాకి ప్రత్యక్షమై, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఆహాబు నాబోతు తోటలో ఉన్నాడు అని చెప్పేసి పంపించినప్పుడు ఏలియా వచ్చి చెబుతున్నాడు అన్నమాట. అక్కడికి వచ్చి చూడు ఒకసారి, చాలు చాలు. చూసారా, మనం ఎవరు చూడలేదు, మనల్ని అడిగేవాళ్ళు లేరని చెప్పి మనం ఏ అధికారంలో ఉన్నామో మన స్టేటస్ని బట్టి మనం అనుకుంటాం ఒక్కోసారి నన్ను ప్రశ్నించేవాడు లేడని. కానీ దేవుడు ఖచ్చితంగా ప్రతీది కూడా కౌంటింగ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, దురాలోచన కలిగి ఉన్నామా అనేది ప్రతీది కూడా రాస్తాడు. ఏలియాని అమ్మటినే అసలు కొన్ని రోజులు కూడా కాదు, ఆ తోటలోకి ఆయన వెళ్ళటం ఏలియా రావటం 2 జరిగినాయి. అప్పుడు అమ్మటినే అంటున్నాడు, ఈ దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు, అయ్యో నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కానా. దేవుని ప్రవక్త ఇతనికి పగవాళ్ళలా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇతను చేసిన పనులన్నిటిని కూడా ఏలియా ధైర్యంగా, రాజు అయినా సరే ఖచ్చితంగా చెప్తున్నాడు అన్నమాట, నువ్వు చేసిన తప్పు అని ఖచ్చితంగా చెప్పబట్టి దేవుని ప్రవక్త పగవాడైపోయాడు అన్నమాట. ఈయన చేసిన తప్పును ఒప్పుకోవట్లా, తన భార్య చేసిన తప్పును ఒప్పుకోవట్లా. అందును బట్టి దేవుడికి శపించాడన్నమాట. శపించినప్పుడు యెజబెలు యొక్క శవాన్ని కుక్కలు తింటాయి, వాళ్ళ పిల్లలందరినీ కూడా చంపబడతారు. ఆహాబుని కూడా దేవుడు శపించాడన్నమాట, తన భార్యను బట్టి శపించాడు. దేవుడు మన కుటుంబాల్లో కొన్ని విషయాల్లో భార్య వచ్చి భర్తతో చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. యోబు జీవితంలో ఇట్లాగే ఆ ఆవిడ వచ్చి ఇంకా యథార్థత అంటావేంటి, దేవుని దూషించి చావు అన్నప్పుడు యోబు గద్దించాడు అవని. అదేవిధంగా గద్దించినట్టయితే వీళ్ళ కుటుంబం దేవుడు ఇంకా ఆశీర్వదించి కొన్ని తరాల వరకు రాజుగా ఉంచేవాడు. కానీ ఏమో చేసిన పనిని బట్టి దేవుడే అంటున్నాడు ఏమని, భార్య మాట విని
చెడిపోయినటువంటి ఆహాబు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనుషులు చెప్పింది కాదు. కొన్ని సందర్భాల్లో ఎవరు ఏమి చెప్పినా దేవుడికి విరోధమైన పని అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, మనమ్మ ఈ పని మనం చేయతగదు, ప్రార్థన చేద్దాం అని చెప్పి మన కుటుంబాల్లో ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ కుటుంబాలు కట్టబడతాయి. ఒక దురాలోచన కుటుంబాన్ని పాడు చేసిద్ది. భర్త వచ్చి చెప్పాడు అనుకో, అమ్మ ఇలా చేద్దాం అన్నప్పుడు భార్య అయినా జ్ఞానం కలిగి, అయ్యా అలా వద్దు, మనం అలా చేయకూడదు, అది లోకానుసారంగా తప్పు, దేవునికి కూడా విరోధమైనది అని చెప్పుకోగలిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది కట్టుకోగలుగుతారు. అంటే ఇప్పుడు తల్లులే ఉన్నారు, తండ్రులు లేరా అనుకుంటున్నారేమో. తండ్రి కూడా ఉన్నాడు. చెప్తాను ఆయన గురించి కూడా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. తండ్రులు కూడా ఉన్నారు. దేవుని యొక్క మాట ఇద్దరికీ వర్తిస్తుంది. ఇటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఆడవాళ్ళ గురించి రాసినప్పుడు ఇది ఆడవాళ్ళకేలే, మగవాళ్ళకి పని లేదు అనుకోకూడదు. చూడండి 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. చాలు. చూసారా, ఇక్కడ ఈ వెండి తీసుకొని దాచుకుంటేనే దేవుడు అంత శిక్ష పంపిస్తాడా, దేవుడు అంత దానికే చంపేస్తాడంటే, మనం ఒక్కసారి ఇంకొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే 6వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూసినట్టయితే మనకి తేటగా అర్థమైపోతుంది. చాలు. చూశారు, ఇక్కడ యెహోషువ దేవుడు మాటగా ఆ శపించబడిన యెరికో పట్టణంలో అది శపించబడింది. మీరు ఏది ముట్టుకోవద్దు, ఏది తీసుకొచ్చినా అది దేవుడి సన్నిధానంలో ప్రతిదీ కూడా, వెండే కానీ బంగారమే కానీ విలువైనది ఏది కూడా మీది కాదు, అది తీసుకొచ్చి మీరు ఇక్కడ దేవుడి సన్నిధిలో వాటిని అప్పగించాలి అని చెప్పేసి మీరు తీసుకొస్తే మీకు శాపమే కాకుండా పాలెం అంతటి మీదకి, అంటే వాళ్ళు నివసిస్తున్న ఆ ఊరందరి మీద కూడా ఆ శాపం వస్తుంది. కాబట్టి మీరు అటువంటి చెయ్యొద్దు అని చెప్పేసి యెహోషువ ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయినా కూడా ఏం చేశాడంటే, ఒక్కడు చేసినటువంటి తప్పిదానికి యెరికో పట్టణంలో ఒక బంగారు కమ్మీని వెండి వస్త్రాలు చూసి దాచుకున్నప్పుడు వాళ్ళు అప్పటికి బాగానే ఉంది. కానీ ఇంకొక చిన్న రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఓడిపోయి 36 మంది చనిపోవడం జరుగుద్ది అనమాట. అటువంటి పరిస్థితుల్లో యెహోషువ పెద్దలు వీళ్ళందరూ మందిరం దగ్గరికి వచ్చి బోర్ల పడుకొని, ప్రభువా ఎందుకు చేసావు నాయన, ఇలా ఎలా జరిగింది ప్రభువా, నువ్వు మాకు తోడుగా లేవా అని చెప్పేసి దేవుడిని అడుగుతున్నప్పుడు యెహోషువతో దేవుడు చెప్తాడు, నువ్వు లేచి నిలబడి మొత్తం అందరినీ నువ్వు లైన్లో నుంచోబెట్టు, ఇశ్రాయేలులు నాకు దోహంగా ఒక కార్యం చేశారు, నేను వాళ్ళు చెప్తానన్నప్పుడు అందరిని నుంచోబెట్టి ఒక్కొక్క గోత్రం వస్తుంటే ఇతనా ప్రభు అంటే కాదు, ఇతనని అట్ట 12 గోత్రాలలో వచ్చినప్పుడు అందులో యూదా గోత్రం పట్టబడింది. యూదా గోత్రంలో నుంచి కుటుంబాల వారిగా, తండ్రుల పేరు వారిగా ఒక్కొక్కరు వస్తున్నప్పుడు అందులో ఆకాను వాళ్ళ కుటుంబం పట్టబడింది అన్నమాట. అప్పుడు అడుగుచున్నాడు ఈయన యెహోషువ, అయ్యా నువ్వేం చేసావు, దేవుడికి విరోధంగా మాకు చెప్పు నాయనా అంటే, అప్పుడు చెప్తున్నాడు అన్నమాట, అయ్యా నేను అక్కడ వెళ్ళినప్పుడు ఒక బంగారు కమ్మీని వెండి వాటిని చూసి నేను ఆశించుకొని నా గుడారంలో నా డేరాలో నేను దాచుకున్నాను అయ్యా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే అతన్ని తీసుకొచ్చి తనకు కలిగినదంతా కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకని ఒక్కడు చేసిన దానికి వాళ్ళ భార్యనే, పిల్లల్ని, ఎద్దుల్ని, వీటన్నిటిని ఎందుకు చంపారు అంటే, అవి తీసుకొచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, అయ్యా ఇది విరోధమైన పని, మనకొద్దు నాయనా అని వీళ్ళు ఒక మాట చెప్పినట్టయితే చాలా బాగుండేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే, దురాశ వలన గాలు పాపాన్ని గర్భం ధరించారన్నమాట. ఎవరు చూసి వచ్చారులే, ఎవరైనా చూసారా, ఎవరూ చూడలేదు, జాగ్రత్తగా తెచ్చాను, అయితే గొయ్యి తీసి డేరాలో పాతిపెట్టు అని వీళ్ళు కుటుంబంగా అనుకొని దాచుకున్నారు. కాబట్టి కుటుంబం మొత్తం మీదకి శాపం వచ్చింది. ఒక్కడు చేసినట్టయితే ఆమె జ్ఞానవంతురాలయ్యి, అయ్యా వద్దయ్యా ఇది దేవుడికి విరోధం అని చెప్పినట్టయితే వాళ్ళు రక్షించబడేవాళ్ళు. కానీ ఇక్కడ అందరు కలిసి కుటుంబంగా తమ ఇంట్లోనే వాటిని దాచుకోబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆకానుని తన కుమార్తెలను ఎద్దులను గాడిదలను మొత్తం అన్నిటిని తీసుకొచ్చి ఒక లోయలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపివేశారన్నమాట. ఎలా ఉంటున్నాం మనం ఈనాటి స్థితిలో? ఓ తండ్రి, ఎలా ఉంటున్నావు? నీ కుటుంబం కోసం శాపాన్ని తెచ్చుకుంటున్నావా? నీ ఈ లోకంలో ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే,
ఎట్లా సంపాదించినా నా పిల్లల కోసమేనండి, నేనేమైపోయినా పర్వాలేదండి, వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటున్నావు. కానీ ఆ సంపాదనతో శాపం కూడా వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మోసపోవుడు, ఎక్కిరించబడు. మనం ఎలా నీతిగా సంపాదిస్తే ఆ నీతి పిల్లలకు వస్తుంది. శాపంగా సంపాదిస్తే ఖచ్చితంగా శాపము, తండ్రి దోషాలు పిల్లల ఒళ్ళో పడతాయని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఎలా సంపాదిస్తున్నావు జాగ్రత్తగా. ఓ తల్లి, ఎలా ఉంటున్నావు? నీ కుటుంబంలో ఆశీర్వాదంగా ఉంటున్నావా, శాపంగా ఉంటున్నావా? ఒక్కసారి నీకు నువ్వే పరిశీలన చేసుకొని కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయం. ఆశీర్వాదంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నాయో, నీకున్నది కొంచెమే అయినా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆనందం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నలుగురిలో గౌరవాన్ని ఇస్తాడు. ఎలా పడితే అలా సంపాదిస్తే ఇప్పుడు నమస్కారం పెడతారు, వెనకెళ్ళిన తర్వాత తిట్టుకుంటారు. అది అంత కరెక్ట్ అయినది కాదు. మనం ఉన్నా లేకపోయినా పలానా వ్యక్తి ఆ దేవుని యొక్క మాట బట్టి ఉన్నాడని చెప్పి గౌరవం అనేది నిన్ను బట్టి నీ పిల్లలకు రావాలి. అంతేగాని మనల్ని బట్టి నీ ఆ కుటుంబానికి, తన పిల్లలకి శాపాన్ని తెచ్చుకునేటటువంటి తల్లిగానైనా తండ్రిగానైనా మనం ఉండకూడదనమాట. ఎక్కువగా సంపాదించేది ఇదే మాట. మనం ఏమైపోయినా పర్వాలేదు, మన పిల్లలకి సంపాదించుకున్నాం. ఎలా సంపాదించాం అనేది కాదు ముఖ్యం, ఎంత సంపాదించాం అనేదే ముఖ్యం అన్నటువంటి అజ్ఞానపు మాటలు, దురాశగా ఆలోచనలు కలిగి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి డబ్బున్న వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉందా, ఆనందం ఉందా, నెమ్మది ఉందా? కానీ దేవుణ్ణి కలిగిన వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదానితో తృప్తిగా ఉండి దేవుడి సన్నిధిలో దేవుడి మాట వింటూ కుటుంబంగా ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. కానీ కొన్ని లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. కారణం దేవుని మాట. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానం కలిగిన స్త్రీ వలె కుటుంబాలని కట్టుకుందాం, జ్ఞానం కలిగిన తండ్రి వలె కుటుంబాలని కట్టుకుందాం. కుటుంబాలకి శాపం తెచ్చే తల్లిగానైనా తండ్రిగానైనా ఉన్నామేమో మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని మన ఈ రాత్రికాల సమయంలో దేవుడి మాటలను మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొని కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.